ఒకప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా ఆయన కింగ్ మేకర్. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒంటి చేతో గిరగిరా తిప్పిన ఘనత వహించిన వ్యక్తి. ఇప్పుడు నేడు కాంగ్రెస్ కార్యకర్తను బాబు అంటూ ఆయనే స్వయంగా లేఖ రాసి చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఆ కింగ్ మేకర్ అలా ఎందుకయ్యారంటే కారణం రేవంత్ రెడ్డికే తెలియాలి. మరి కేవీపీ ఫామ్ హౌస్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. వైఎస్ ఆత్మగా 2 దఫాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చక్రం తిప్పడమే కాదు, 2 దఫాలు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి తన మంత్రాంగమే కారణమని చెప్పే కేవీపీ ఇప్పుడు తాను కాంగ్రెస్ కార్యకర్తనని లేఖ రాసి మరీ చెప్పుకోవాల్సి వచ్చింది. దీనికి కారణం ఆయన ఫామ్ హౌస్ తెచ్చిన తంటానే. దీనికి కారణం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కేవీపీ ఫామ్ హౌస్ కోల్చొద్దా అంటూ స్వయంగా బహిరంగ సభల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. దీనిపై తాజాగా కేవీపీ స్పందించారు. తన వల్ల కాంగ్రెస్కు చెడ్డ పేరు రావడం తనకు ఇసుమంత కూడా ఇష్టం లేదన్నారు. తన ఫామ్ హౌస్ నిజంగా ఆక్రమించిందైతే దానికి తానే కూల్చేస్తానని, ప్రభుత్వానికి అంత కష్టమొద్దని ఆయన సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కూల్చివేతకు పూర్తి ఖర్చులు కూడా తానే పెట్టుకుంటానని కేవీపీ తెలిపారు. లేఖలో కేవీపీ పేర్కొన్న అంశాలు చూస్తే కాంగ్రెస్తో తన అనుబంధానికి 50 ఏళ్ల చరిత్ర ఉంది. ఇందిరాగాంధీ హయాంలోనే నేను గాంధీభవన్ ఇన్ఛార్జిగా పనిచేశాను. ఖర్గేతో విద్యార్థి దశ నుంచే అనుబంధం ఉంది. పార్టీ 2 సార్లు అధికారంలోకి రావడంలో నా పాత్ర ఉంది. అలాంటి వ్యక్తి నేను. కాంగ్రెస్ సీఎంకు కాంగ్రెస్తో నాకున్న అనుబంధం గురించి చెప్పుకోవాల్సి రావడం నిజంగా బాధగా ఉంది. కేవీపీ ఒకప్పుడు చక్రం తిప్పిన మాట నిజమే. వైఎస్ హయాంలో ప్రతి నిర్ణయమూ ఆయిందే. కానీ వైఎస్ మరణం తరువాత, రాష్ట్ర విభజన తరువాత కేవీపీ తెలంగాణలో కాంగ్రెస్కు నష్టం చేశారా, లాభం చేశారా అంటే దీనిపై భిన్న వాదనలున్నాయి. అందుకు రేవంత్కు కేవీపీ ఎన్నడూ అనుకూలం కాదు. రేవంత్ వ్యతిరేక టీం అంతా కేవీపీ అనుచరులు, అనుంగ శిష్యులు. అంతేకాదు, కేవీపీకి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కన్నా కేసీఆర్ కుటుంబం అంటేనే కాస్త మక్కువ ఎక్కువన్న అపోహలు ఉన్నాయి. అందుకే కేవీపీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఎక్కడా కనిపించలేదు. ఇక ఫామ్ హౌస్ విషయానికి వస్తే, తన ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉంటే మార్కింగ్ చేసి కూలగొట్టండి, అధికారులను పంపండి, కానీ నేను కాంగ్రెస్లోనే ఉన్నానని గుర్తించండి. ఇది కేవీపీ ఆవేదన.